లూకా సువార్త 23వ అధ్యాయం 42-43 వచనాల్లో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. స్తోత్రం దేవా, ఈ సమయంలో ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మొత్తం మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నమ్మ పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, గమనించాలి, యేసుప్రభువారు శిలువలో 7 మాటలు పలికారు. అందులో 2వ మాట ఇది. దీనినే రక్షణ వాక్కు అని కూడా అంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు బాహ్య ప్రత్యక్షత తనను కానీ ఇతరులను కానీ రక్షించలేనటువంటి స్థితిని పూర్తిగా కూలిపోయిన సమయంలో ఈ నేరస్తుడు రక్షించబడ్డాడు. ఈ నేరస్తుడు రక్షకునితో కూడా యెరూషలేము వీధుల్లో నుంచి భారమైనటువంటి తన సిలువను మోసుకుంటూ కలవరగిరికి చేరుకున్నాడు. వాస్తవానికి మన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క సిలువ దృశ్యాన్ని చూపిస్తారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు లాగానే వారు కూడా యేసుప్రభువారు లాగానే వారు కూడా సిలువను మోసుకుని వెళ్ళినటువంటి సంఘటన మనం గమనించాలి. అలాగే ఇక్కడ తన జీవితం అంతా కూడా చోర వృత్తి అంటే దొంగతనాల్లో గడిపినటువంటి ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని మొట్టమొదటిసారిగా ఈరోజే చూశాడు. పైగా ఎప్పుడు సిలువుపై చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయనపై అతడు తన దృష్టిని నిలిపాడు. ఆయన శత్రువులు ఆయనపై విజయోత్సాహం చేస్తూ ఉన్నారు. ఆయన స్నేహితులు ఆయనను ఒంటరివాణి చేశారు. ఇదంతా ఎవరు గమనిస్తున్నాడు? దొంగ, కుడివైపునున్న దొంగ. జనసమూహం అంతా మూకుమ్మడిగా యేసుక్రీస్తు ప్రభువారికి విరోధంగా తన గొంతుకు చించుకుంటున్నారు. ఆయన సిలువ శిక్ష, ఆయన మెస్సయ్య అన్నటువంటి విషయాన్ని పూర్తిగా కొట్టేసింది. ఆయన దీనస్థితి, ఆయన మెస్సయ్య అన్నటువంటి విషయాన్ని మొదటి నుండి కూడా యూదులు అనుమానించేలా చేసింది. ఆయన మరణ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులు వారి అనుమానాన్ని మరింత అధికం చేశాయి. ఇక ఆయన మొట్టమొదటిసారిగా ఈ స్థితిలో చూసినటువంటి వారు ఆయన మెస్సయ్య అంటే విరగబడిన అవుతారు. ఇంతవరకు ఆయనను మెస్సయ్యగా విశ్వసించినటువంటి వారు సహా ఆయన యొక్క సిలువ మరణాన్ని బట్టి ఆయన అనుమానించారు. ఆ సమయంలో అక్కడున్నటువంటి జనసమూహంలో, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, యోహాను సువార్త 1:29లో ఉన్నటువంటి మాట అని ఆయనను చూసి అనేవారు ఒక్కరు కూడా లేరు అక్కడ. అయితే విశ్వాస మార్గానికి అడ్డొచ్చేటువంటి ఈ అడ్డంకులన్నిటినీ కూడా ప్రక్కకు త్రోసివేసి యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడని, ప్రభువు అని, మెస్సయ్య అని ఆ నేరస్తులు విశ్వసించాడు. ఇట్ ఈస్ ఎ వండర్ అన్నమాట. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ యేసుప్రభు గొప్పోడండి, దేవుడు గొప్పోడండి అని చెప్పేస్తుంటారు. చిన్న సమస్య వచ్చినప్పుడు, ఇంటిలో పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయినప్పుడు, ఇంటిలో భర్త హింసిస్తున్నప్పుడు, లేదా నీకు ఏదో ఇంకా అసలు నీ జీవితం ముందుకెళ్ళడం లేనప్పుడు దేవుడు ఉన్నాడా? ఇదే ప్రశ్న అందరూ. దేవా నువ్వు ఎక్కడున్నావు? ఎందుకు నాకు ఈ పరిస్థితి? కానీ ఇక్కడ కుడివైపు నుండి దొంగ రక్షించబడిపోడు అనుకుంటారు, ఈజీ అనుకుంటారు. ఆయన అంతకు ముందు ఎన్నడూ కూడా దేవుని చూడలేదు. అంతకుముందు ఎప్పుడు కూడా యేసుప్రభువారిని ఆయన చూడలేదు. ఫస్ట్ టైం దేవుని చూస్తున్నాడు. అదేనా ఎలా చూస్తున్నాడు? సిలువ మీద కనీసం తాగటానికి దాహానికి నీళ్ళు లేని పరిస్థితిలో దేవుని చూస్తున్నాడు. ఆయన దైవ కుమారుడు, దేవుని కుమారుడు అని అద్భుతాలు పొందితే చూశారు, అద్భుతాలు చేస్తే చూశారు, అద్భుతాలు యేసుప్రభువారి ద్వారా చేయటం చూశారు. అంత చూసినటువంటి శిష్యులే ఆయన వదిలి వెళ్ళిపోయారు. అంతమంది వెళ్ళిపోయారు. ఆయన మీద విశ్వాసాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు అక్కడ ఉంటే, ఈ దొంగ మాత్రం దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అది చాలా వండర్ విషయం కాదంటారా? అది చాలా అద్భుతమైనటువంటి విషయం. వీళ్ళు గమనించాలి. అడ్డంకులన్నింటిని పక్కకు తోసివేసి యేసుప్రభువు రక్షకుడు అని చెప్పి విశ్వసించాడు. అత్యంత దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ నేరస్తుని విశ్వాసాన్ని, అతని యొక్క ఆత్మీయ గ్రహింపును మనం ఏమని లెక్కించగలుగుతాం? అసలేని మరణపుటంచుల్లో ఉన్నటువంటి ఈ యొక్క నేరస్తుడు తన దేవుని కొరకు శ్రమనుంది, రక్తము కార్చుతూ సిలువ మరణం పొందేదని అన్నటువంటి వాస్తవాన్ని మనం ఎలా వివరించగలుగుతాం? దైవికమైనటువంటి జోక్యం తప్ప ఇలాంటి కార్యాన్ని మరి ఏది కూడా జరిగించలేదు. యేసుక్రీస్తునందలి ఆ వ్యక్తి యొక్క విశ్వాసం కేవలం
ఒక కృపాద్భుతమే. ఇది గమనించాలి. ఆ దినాన సంభవించినటువంటి అనూహ్యమైనటువంటి దైవికమైనటువంటి సంఘటనలకు ముందుగా ఆ నేరస్తుడు మార్పు పొందాడు. ఆ దినాన మిట్ట మధ్యాహ్నం గాఢాంధకారము ఆ దేశాన్ని కమ్మకముందే, సమాప్తమైనదని చెప్పి ఆయన విజయకేక వేయకముందే, దేవాలయపు తెర రెండుగా చినిగిపోకముందే, భూమి కంపించకముందే, బండల బద్దలవకముందే, నిజంగా ఈయన దేవుని కుమారుడు అని శతాధిపతి పలకకముందే, యేసు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని చెప్పి ఆ నేరస్తుడు పలికాడు. తన సార్వభౌమత్వపు కృప బయలుపరచబడినట్లు, తన సార్వభౌమత్వ శక్తి గుర్తించబడినట్లుగా ఈ కార్యాలన్నింటికి ముందే దేవుడు ఉద్దేశపూర్వకంగా అతని మార్పును జరిగించాడు. ఆయన సన్నిధిలో ఏ శరీరీ కూడా గర్వించకుండానట్లుగా ప్రతికూల పరిస్థితులన్నిటి మధ్యలో కూడా దేవుడు తన ఉద్దేశపూర్వకంగానే ఈ నేరస్తుని రక్షించేందుకు రూపకల్పన చేశాడు. రక్షణ ఎవరిదండి? యెహోవాదే. రక్షణ యెహోవాదని మనకి బోధించేందుకు దైవికమైనటువంటి శక్తి పైన మానవ శక్తి అతిశయించకూడదని చెప్పి మనకు బోధించడానికి, ఈ మానవులో ఉన్నటువంటి మార్పు కేవలం పరిశుద్ధాత్మని కార్యమేనని చెప్పి మనకు బోధించడానికి దేవుడు ఈ యొక్క పరిస్థితులను అనుమతించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం సిలువపై ఉన్నటువంటి ఆ యొక్క నేరస్తుని గురించి, అతడు పలికినటువంటి ఆయా పలుకులను గురించి మనం ధ్యానం చేస్తూ ఈ యొక్క సిలువ మర్మాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే రక్షకునితో మరి ఆ యొక్క నేరస్తుడు చేసిన విన్నపాన్ని గురించి, ప్రభు అతనికి ఇచ్చిన జవాబును గురించి మనం కొంచెం లోతుగా వెళ్ళినట్లయితే ఏమంటున్నాడు ఆయన? ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఇక్కడ పాపికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. గమనించాలి. మార్పు పొందినటువంటి నేరస్తుని పాపికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా మనం దృష్టించినంతకాలం ఈ యొక్క సంభవాన్ని మనం మన హృదయాంతరంగంలోకి తీసుకోలేం. అక్కడ దొంగలా చూడొద్దు ప్రియులారా. ఆ దొంగ ఎవరంటండి? ఇక్కడ పాపికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక వ్యక్తి, పాపులుగా ఉన్నటువంటి మనలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక వ్యక్తి అని చెప్పి మీరు గుర్తించాలి. దొంగగా గుర్తించకూడదు. ఇది ఎప్పుడైతే మనం గుర్తించగలుగుతామో, దొంగ అని కాకుండా అదెవరకు, అది నువ్వు నేనే, నీకు నాకు అతను ప్రాతినిధ్యం వహిస్తున్నాడని చెప్పి గుర్తించాలి. సరే, ఇక్కడ పశ్చాత్తాపం పొందినటువంటి ఇతర పాపుల ప్రవర్తన కంటే పశ్చాత్తాపం పొందినటువంటి ఈ నేరస్తుని ప్రవర్తన ఎంతో శ్రేష్టమైనదని చెప్పేందుకు కొందరు ప్రయత్నిస్తూ ఉంటుంటారు. అయితే ఈ సంభవంలోని వాస్తవం అది కాదు. అంతేకాదు, ఇలాంటి అభిప్రాయం ద్వారా అద్భుతమైన దేవుని కృపకు చెందవలసిన ఘనత ఈ వ్యక్తి మార్పుకు ఇవ్వబడుతుందన్నమాట. గమనించాలి ప్రియులారా. మార్పుకు ముందు ఈ వ్యక్తికి సిలువపై వేలాడుతున్నటువంటి మరో నేరస్తునికి మధ్య ఎలాంటి వ్యత్యాసము లేదు. వింటున్నారా? ఇక్కడ స్వభావంలోనూ, జీవితంలోనూ, పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరూ కూడా ఒకే విధంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా రక్షకుని యొక్క శ్రమానుభవాలను హేళన చేశారు అన్నటువంటి విషయాన్ని చెప్పడంలో పరిశుద్ధాత్మ దేవుడు అత్యంత శ్రద్ధ వహించాడు. ఇక్కడ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మీరు గమనించాలి. ప్రియులారా, వింటున్నారా? మత్తయి సువార్త 27:47-44 వచనాల వరకు మీరు చదివినట్లయితే, అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తనను తానే రక్షించుకొనలేడు, ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుంచి దిగిన యెడల వాని నమ్ముదము, వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పిన గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలును. గమనించాలి, దొంగలును. దొంగ అంటలేదు ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువారితో సిలువ వేయబడిన దొంగ
ఎడమవైపున ఉన్న దొంగ ఒకడే దూషించాడు అని అంటలేదు, ఎడమవైపు ఉన్న దొంగ ఒకడే నిందించాడు అని అంటలేదు. ఇక్కడ ఇది చాలా గమనించదగ్గ విషయం. దొంగలను అంటే ఇద్దరు దొంగలు కూడా ఆయనను నిందించారు. హల్లెలూయా. ఇది గమనించాలి. మనం ఎన్నిసార్లు బైబిల్ చదివినా ఎక్కడ చదివినా కూడా ఆల్మోస్ట్ ఎడమవైపు దొంగ చెడ్డోడు, కుడివైపు దొంగ మంచోడు అనుకుంటుంటాం. కానీ స్టార్టింగ్ నుంచి అది కాదు అక్కడ వాస్తవం. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలి. సరే, ఇక్కడ ఈ యొక్క నేరస్తుని పరిస్థితి, మనం ఆ యొక్క ప్రవర్తన నిజంగా ఇక్కడ ఎంత తీవ్రంగా ఉంది. తాను ఒకవైపు నిత్యత్వపు మరి అంచుల్లో ఊగిసలాడుతూ ఉంటేనే మరోవైపు యేసుక్రీస్తు శత్రువులతో జత కలిసి ఆయనను అపహాస్యం చేసే భయంకరమైనటువంటి పాపంలో పాలు పంచుకున్నాడు. ఇది ఎంతటి అసమానమైనటువంటి దుర్మార్గంలో మీరు గమనించాలి. మరణించబోతూ ఉన్నాడు. ఆ మరణ సమయంలో కూడా తన పక్కనున్నటువంటి, తన ప్రక్కనే శ్రమ పొందుతున్నటువంటి రక్షకుని గేలి చేయడం అనేటువంటి విషయాన్ని గురించి ఒక్కసారి ఆలోచించాలి. దేవునికి విరోధంగా గమనించాలి. దేవునికి విరోధంగా మరి ఏది కూడా ఇక్కడ ఏం చేస్తాడైనా, దేవునికి విరోధంగా మానవుని యొక్క దుర్నీతితో విరోధ భావానికి ఇది ఎంత చక్కని ప్రదర్శన. ప్రేమైనటువంటి సహోదర స్నేహితులారా, స్వభావరీత్యా అదే దుర్నీతి నీలో నాలో కూడా ఈనాటికి కొనసాగుతూనే ఉంది. దైవికమైనటువంటి కృప అద్భుతము నీలో జరిగితే తప్ప దేవుని పట్ల కానీ, ఆయన కుమారుని యేసుక్రీస్తు పట్ల కానీ అదే విరోధ భావం ఈనాటికి నీ హృదయంలో కొనసాగుతూనే ఉంది. అలా ఉంటుందని చెప్పి నీవు అసలు ఆలోచించు. అలాంటి అనుభూతిని కూడా అట్లాంటి అనుభూతి కూడా నీకు ఉండదు. అలా నీవు విశ్వసించవు కూడా. అయితే ఇవేవి ఆ వాస్తవాన్ని మార్చలేవు. ఎన్నడూ కూడా అబద్ధం చెప్పినటువంటి ఆయన యొక్క వాక్కు ఇలా చెబుతూ ఉంది. ఏమని? హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలిగినటువంటి వాడేవాడు. ఈమె గ్రంథం 17:9. ఇది నీ యొక్క విషయంలోనే కాదు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి విషయంలోనూ ఇది వాస్తవమే. పుట్టుకతో స్వభావసిద్ధంగా మానవ హృదయం ఎలా ఉంటుందో ఈ మాట వివరిస్తుంది. సత్యలేఖనం ఇంకా ఇలా చెప్తుంది. ఏమని? రోమ 8:7లో, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రం లోబడనేరదు. అది రోమ 8:7లో ఉంది. ఆదాము వారసుల యొక్క హృదయ స్థితిని ఇది బయలుపరుస్తుంది. అది యేసుక్రీస్తు ప్రభువునందల విశ్వాస మూలమైనదైతే నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రోమా 8:22-23 వచనాలు మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ యొక్క గంభీరమైనటువంటి వాస్తవాన్ని మనం తప్పకుండా నొక్కు చెప్పవలసిందే. గమనిస్తున్నారా? మన దయనీయమైనటువంటి పాపపు స్థితిని మనం ఎరుగనంత కాలం, ఎరిగినంత వరకు రక్షకుని యొక్క అవసరతను మనం కనుగొనం. మన కుళ్ళినటువంటి స్థితిని, మనలో ఉన్నటువంటి పాపపు రోగాన్ని మనం చూడనంత వరకు కూడా గొప్ప వైద్యుని వద్దకు మనం వెళ్ళేందుకు మనం త్వరపడం. మరణపు అంచుల్లో ఉన్నటువంటి ఈ యొక్క నేరస్తులలో మన చిత్తరును మనం చిత్రించుకోలేనంత వరకు యేసు నన్ను జ్ఞాపకం చేసుకోను అని మనము కూడా అతనితో కూడా గొంతు కలపం. ఇక్కడ మనం హెచ్చించబడక ముందు మనం తప్పక తగ్గించబడాలి. వింటున్నారా? హెచ్చించబడక మునుపు తప్పకుండా తగ్గించబడాలి. మనం రక్షణ వస్త్రాలను ధరించబడటానికి ముందు స్వనీతి అనే మన మురికి బట్టలను మనం తప్పక తీసివేయాలి. మనం నిత్య జీవం అనేటువంటి బహుమతిని స్వీకరించడానికి ముందు మనం రిక్తహస్తాలతో భిక్షగాళ్ళ వలె దేవుని వద్దకు వెళ్ళాలి. అంటే అడుక్కోమని కాదు, తగ్గింపుకి సాదృశ్యం. మనం రక్షించబడాలంటే తప్పుపోయిన పాపుల స్థానాన్ని మనం స్వీకరించాలి. అవును, దేవుని కుటుంబంలో సభ్యులుగా మనం స్థానాన్ని సంపాదించాలంటే మనల్ని మనం దొంగలుగా గుర్తించాలి. అయితే నీవు ఒక దొంగగా గుర్తించేందుకు నీవు ఇష్టపడటం లేదు. నేను ఒక దొంగన, ఎన్నటికీ కాను, నేను పరిపూర్ణుడను,
నేను పరిపూర్ణను కానటువంటి విషయం వాస్తవం. దేవుడు ఆశించిన స్థాయిలో నేను లేను అనేటువంటి విషయం కూడా వాస్తవమే. కాబట్టి నేను ఒక పాపినన్న విషయాన్ని అంగీకరించేందుకు కూడా నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ దొంగ నాకు ప్రాతినిధ్యం వహిస్తూ నా స్థితికి అద్దం పడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మాత్రం నేను అంగీకరించను అని చెప్పేసేసి ఇక్కడ చాలామంది అంటారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ స్థితి నీవు అనుకునే దానికన్నా ఇంకా అధ్వానంగా ఉంది. నీవు తప్పకుండా ఒక దొంగవే, దొంగల్లో కూడా ఒక ఘోరమైన దొంగవు. నీవు దేవుణ్ణే దోసుకున్నావు. తూర్పు దేశాల్లో ఉన్నటువంటి ఒక వ్యాపార సంస్థ పశ్చిమ దేశాల్లో ఉన్నటువంటి తమ సంస్థలో తమ ప్రతినిధిగా పనిచేసేందుకు ఒక వ్యక్తిని నియమించింది అనుకుందాం. అయితే ఆ వ్యక్తి ఆ సంస్థ నెల నెల తనకు పంపేటువంటి జీతం డబ్బులు తీసుకుంటూనే ఇక్కడ వేరొక వ్యాపార సంస్థ కొరకు పనిచేస్తూ ఉన్నాడు అనుకుందాం. అప్పుడు ఆ వ్యక్తి దొంగ కాక మరేమవుతాడు? ఈ లోకంలో ప్రతి పాప యొక్క పరిస్థితి ఇదే. అతడు దేవునిచే ఈ లోకానికి పంపబడ్డాడు. దేవుడు అతనికి అనేకమైనటువంటి ఆధిక్యతనిచ్చి వాటిని అభివృద్ధి చేసుకుంటూ తన కోసం ఈ లోకంలో జీవించాలని చెప్పి దేవుడు చెప్తే, దేవుడు అతనికి ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చి ఆశీర్వదించితే ఆయన అతని ప్రతి విధమైనటువంటి అవసరం తీర్చి తనను సేవించి మహిమపరిచేందుకు లెక్కలేనని అవకాశాలను ఆ మనిషికి దేవుడు అనుగ్రహించాడు. కానీ మనిషి చేస్తున్నటువంటిది ఏంటి? నువ్వు నేను చేస్తుంది ఏంటి? దేవుడు తనకు అనుగ్రహించినటువంటి వాటన్నిటినీ తప్పుడు పనులకు వినియోగిస్తూ ఉన్నారు. ఆరోగ్యం అవ్వచ్చు, సమయం అవ్వచ్చు, ఏదైనా సరే తన యజమాని అయినటువంటి దేవుని సేవించడానికి బదులు వేరొక యజమాని అయినటువంటి సాతానుగాడిని సేవిస్తూ అతన్ని సేవిస్తూ ఉన్నారు ఈరోజు చాలామంది. తన బలాన్ని సమయాన్ని అతడు పాపపు సుఖభోగాల కొరకై వ్యర్థపరుస్తూ ఉన్నాడు. అతడు దేవుణ్ణే దోసుకున్నాడు. ఇంకను రక్షించబడినటువంటి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరలోకం దృష్టిలో మీ నీతి బహు దౌర్భాగ్యమైనటువంటిది. మీ హృదయము ఈ నేరస్తుని కన్నా కూడా ఎక్కువైనటువంటి దుష్టత్వంతో నిండిపోయి ఉన్నది. నిదానించి చూడండి, అతనిలో నీ స్వరూపమే కనిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఈ కుడివైపునున్న దొంగ ఎవరో కాదు, అది మనకు ప్రాతినిధ్యం వహించాడు. నీ కొరకు, నా కొరకు, నా పక్షాన మాట్లాడుతున్నటువంటి వ్యక్తే ఆయన. ఆ గ్రహింపును దేవుడు ఇక్కడ ఉన్న వారికి అనుగ్రహించును గాక. ఆమేన్.